హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మేము జూ పార్క్కి వెళ్ళాము. ఈ వీడియో తీసి చాలా రోజులైంది, కానీ నాకు పెట్టడానికి టైం దొరకలేదండి. ఎందుకంటే కొంచెం పెళ్ళిళ్ళు కదా. సో మేము ఇక్కడికి వచ్చిన వెంటనే మళ్ళీ పెళ్ళిళ్ళు తిరగడం, కొంచెం టూర్లు అన్నీ ఎక్కువ అయ్యాయి. అందుకే నేను వీడియోస్ ఎడిట్ చేయలేకపోయా. అందుకే ఉన్నది ఉన్నట్టు పెడుతుంటిని. ఇంకా చాలా రోజులైంది, మరీ ఎడిట్ చేసి పెట్టకపోతే బాగోదు. వాయిస్ ఓవర్ ఒక్క వీడియోకి కూడా ఇవ్వట్లేదు అనేసి ఈ వీడియోలో మీకు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంట్రన్స్ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇక్కడ నెమళ్ళు ఉన్నాయండి. ఇక్కడ చూడండి, వైట్ నెమలు ఉంది, ఇక్కడ నార్మల్ నెమలి ఉంది. ఈ వైట్ నెమలి అయితే వీడియో తీయడానికి బాగా వస్తుందండి. ఇది నార్మల్లీ అంత పెద్దగా కనపడలేదు, ఎందుకంటే కంచె ఉంది కదా వీటికి మనకు ప్రొటెక్షన్గా. ఇది చూడండి సిల్వర్, ఇది ఇక్కడ ఏం లేదు. మళ్ళీ ఇక్కడ నార్మల్ ఉంది. ఇంకా వెళ్తున్నాను, అక్కడ ముందర ఏమన్నా ఉన్నాయేమో అని. ఇక్కడైతే ఏం ఉన్నాయి, అవి అయితే బోర్డ్స్ పెట్టాడు, కానీ ఇక్కడ ఏం నెమలు లేవు. ఇక్కడ మెయింటెనెన్స్ చేస్తున్నారు చూడండి. ఇప్పుడు మా భవిష్ వాయిస్ ఓవర్ ఇస్తాను. నాది బ్యాగ్ తీయవా? లేదు, అది అక్కడ పడిపోయింది. ఒకటి ఒకటి పడిపోయింది. ఇక్కడ ఏమన్నా ఉన్నాయేమో నేను చూడడానికి వచ్చాము. దూరం నుంచి అయితే కనపడలేదు, దగ్గర నుంచి ఏమన్నా ఉన్నాయేమో అని చూస్తున్నాము. ఇక్కడ చూడండి, దగ్గరికి వచ్చి చూసిన తర్వాత చాలా ఉన్నాయి. మేము కార్లో వెళ్తుంటే ఏం కనపడలేదు, ఏం లేవనుకున్నాము, కానీ దగ్గరికి వచ్చి చూస్తేనే అన్నీ ఉన్నాయి. ఇక్కడ చూడండి చాలా ఉన్నాయి. మా బాబుకి మా ఆయన చూపిస్తూ ఉన్నాడు. మా బాబు అల్లరి తట్టుకోలేకుంటున్నాం. మా భవిష్ అయితే వాయిస్ ఓవర్ నేను ఇస్తాను ముందరికి వస్తున్నాడు. వీడియో తీసేటప్పుడు నేను చెప్తా అంట. చూడండి ఇక్కడ మొత్తం, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమో ఉన్నాయని పెట్టారు బోర్డు అయితే, కానీ ఇక్కడ ఏం లేవనేసి రిటర్న్ వెళ్ళిపోతున్నాం. ఇక్కడ ఎంట్రన్స్ లేదంట. ఇంకా చూస్తున్నాము, అక్కడ ఏదో ఒక్కటి ఉందండి, ఒక్కటి కనపడుతుంది. ఇక్కడ నుంచి రిటర్న్ వెళ్ళిపోయి మళ్ళీ నెక్స్ట్ ఏమున్నాయో చూసుకోవాలండి. ఇక్కడ చూడండి, టైగర్ రైడ్కి వచ్చాము. చూడండి, వీళ్ళు ఫాస్ట్గా తీసుకెళ్తున్నారు. ఎక్కడున్నాయో అక్కడికి వెళ్తున్నాము. చూడాలి ఎక్కడున్నాయో. టైగర్స్, లయన్స్ అన్నీ చూడాలి. ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చూడండి వెళ్తున్నాము. అవి చూడాలంటే మా ఎగ్జైట్మెంట్ వేరే లెవెల్లో ఉంది. ఎవరైనా అంతే కదండి, టైగర్స్, లయన్స్ చూడాలంటే బాగా ఎగ్జైట్మెంట్. అక్కడ చూడండి, మేము లయన్ చూసాము, కానీ దగ్గర నుంచి చూడలేదు. ఇక్కడ చూడండి టైగర్స్ ఉన్నాయి, బాగా దగ్గర నుంచి చూపిస్తున్నారు, కానీ ఓపెన్గా లేవు ఇవైతే. ఇక్కడ చూడండి, ఇది యాంగ్రీగా తిరుగుతుంది. ఇంకా నెక్స్ట్ ఏమున్నాయని మళ్ళీ వెళ్తున్నాం లోపలికి. దగ్గర నుంచి అయితే చూపిస్తున్నారు. ఇంకా ఓపెన్ ప్లేస్లో ఇది ఒక్కటి ఉందండి. ఇక్కడ ఉన్నాయి ఓపెన్గా, బట్ మమ్మల్ని అయితే వాళ్ళ వెహికల్ నుంచే దింపలేదు. మన వెహికల్స్ అయితే అలవ్ లేదండి అక్కడికి, ఎందుకంటే మన వెహికల్స్ మీద పడతాయి అనేసి వాళ్ళ వెహికల్స్లోనే వెళ్ళాలంట. దీని కాస్ట్ 50 రూపీస్ ఎంతో ఉందండి, సపరేట్ ఛార్జ్ పెట్టుకోవాలి దీనికి. ఇక్కడ చూడండి, అక్కడ నుంచి వచ్చేసి ఇక్కడ చిలుకలు ఉంటే వచ్చేసాము. ఇక్కడ చూడండి, చూడండి ఫోన్ నెట్ నాకు జూమ్ చేసాను. నేను జూమ్ చేయలే, నాకు ఇంటికి జూమ్ చేసినట్టు జూమ్ చేసిన. ఇక్కడ ఏం లేదు, అనిపించాలి అన్ని అనిపించాలి అప్పుడు బాగా. చిలుక అదిగో చిలుక, ఆడ ఎర్ర చిలుక. ఉడతా దాంట్లో చిలుక. ఎన్ని చిలుకలు ఉన్నాయా? ఇవ్వలే ఉన్నావా?
ఏడున్నాయిరా ఏడున్నాయి లేవు ఇడగు లేవు ఆడున్నాయి ఆడున్నాయి దాంట్లో ఉంది అయినా ఇటు రాయే నీళ్ళు తాగానే అనుకున్నా ఇక్కడ చూడండి టైగర్. ఇది చూడండి యాంగ్రీగా, ఇది కూడా బాగా ఫాస్ట్గా తిరుగుతుంది. మా భవిష్ టైగర్ ఇది వైట్ టైగర్ అండి, నార్మల్ టైగర్ కాదు. కానీ చాలా దూరం ఉంది. ఇది టైగర్ రైడ్లో కాకుండా సపరేట్గా మామూలుగా తిరుగుతాం కదా, అక్కడ ఉందండి ఇది. అర్జున్ ఎటు తిరుగుతుందా కదా, ఎటు తిరుగుతుందా ఇస్తాను. చూపి అది టైగర్ ఏడ పైన కదా, అది అక్కడ పడికేం చూడు మంచిగా. మగ్గర్ మొసలి అంట. మొసల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. అది నోట్ తెలుసుకుని కూర్చొని చూడండి. ముసలే అనుకుంటా అది. నిజమైన మొసలే అది. అవి వచ్చే ఉంటుంది నిజంగా. అవి నిద్ర పోయినట్టు యాక్టింగ్ చేస్తాయిలే. ఈము ఉందిరా, ఈము ఉంది, సౌండ్ చేస్తుందిరా ఈము. మా భవిష్యత్ కింద ఉన్నాడు ఫ్రెండ్స్. ఆయన కూడా ఏడుసాడు చూడండి భవిష్యత్. భవిష్యాన్ని వాళ్ళ అమ్మ కట్టింది ఫ్రెండ్స్. ఎట్లా మావాడేమో అని ఏడుస్తున్నాడు, వాడేమో పారిపోతున్నాడు. పోతుంది అది కనపడదన్నా, కనపడట్లా అదిగో చూడు. ఇప్పుడు కనిపిస్తుంది ఇంట్లో కదా, నువ్వు చూడు. వాళ్ళ అమ్మ కనపడే. నీ మూతి మీ మా మూత ఒకటారా నిజంగానే చూడు. కావాలంటే వాడిని లక్కనే పెడతాడు. ఆదాడు తలకాయ ఎత్తుకొని పైకి.